ఆకాన్ అనేవాడు ఎరికోలో శపితమైనటువంటి వాటిని ముట్టొద్దని దేవుడు చెప్తే శపితమైనవి తీసుకొచ్చుకొని గుడారంలో దాచిపెట్టుకుంటాడు. ఆ ఒకడు చేసిన దానికి మొత్తానికి వచ్చింది. అందువల్లనే చాలా పెద్ద పెద్ద వాటిని కొట్టినటువంటి వీళ్ళు చిన్న పట్టణం, హాయి పట్టణం దగ్గర గెలవలేక తనులు దీని వచ్చిన పరిస్థితి. ఈ ఓటమి ఎందుకు ఎదురైంది? పాపము. ఓకే, భూమి నుండి రావాల్సిన ఫలము రాకుండా దారిద్ర్యత ఎందుకు ఏర్పడింది? పాపము. వరుస శ్రమలు, వరుస దెబ్బలు ఎందుకు ఎదురవుతున్నాయి? పాపము. 3. 4వది శరీర రోగాలు కూడా ఇదే కారణం చాలా వరకు. శారీరక రోగాలు కూడా ఇదే కారణం చాలా వరకు. బైబిల్లో మనం అది కూడా చూడొచ్చు. బేతెస్దా కోనేటి దగ్గర జబ్బుతో పడున్నవాడు ఎలా రోగి అయి ఉన్నాడు అంటే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇక పాపం చేయొద్దని యేసయ్య చెప్పాడు వానితో. అంటే ఆల్రెడీ చేసిన పాపాలకు అనుభవించావురా, మళ్ళా చేయవాకరా, ఇంకా ఘోరంగా దెబ్బతింటావని చెప్పాడు. స్తోత్రం. అలాగే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పడేసి, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మరి నువ్వేం చెప్తావో చెప్పు అంటే, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాల్సింది ధర్మశాస్త్రం ప్రకారం. అయితే ఎవరు చంపాలి? మీలో ఏ తప్పు నా దగ్గర లేదన్న పరిశుద్ధుడు ఎవడన్నా ఉంటే ఏంట్రా రాయి అన్నాడు. ఒకడికి కూడా ధైర్యం చాలు, మొత్తం తేడానేగా జంప్ అయిపోయారు. పిల్లలు మొదలుకొని ముసలాళ్ళ దాకా సర్దుకున్నారు. అప్పటిదాకా మహోగ్రతలు వచ్చిన వాళ్ళు పాపం అన్నీ చల్లబడిపోయి సర్దుకున్నారు. తర్వాత యేసుప్రభు ఆమె వైపు చూసి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ మీద రాయి ఎవరు వేయలేదా అంటే, ప్రభువా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షింపను కానీ ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు అన్నాడు. పాపము చెయ్యకు అన్నాడు. అంతేగాని గుట్టుగా చేసుకోమా అని చెప్పలా, బయటపడకుండా చేసుకోమా అని చెప్పలా. నీకు ఈ కర్మ ఎందుకు పట్టింది? 10 మంది నిన్ను వెంటబడి రాళ్ళేసే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే, నీ పాపము. బాయ్ ఏంది? పాపం తల్లి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకోసారి చెప్పు. ఏంటిది? పాపం. నలుగురిలో నవ్వుల పాలు కావడానికి కారణం పాపం. రోగాల బారిన పడటానికి కారణం పాపం. ఆర్థిక దారిద్ర్యత, భూఫలము అందకపోవడానికి కారణం పాపం. 3. 4వది అపజయానికి కారణం పాపం. ఈ రకంగా మనం ఎదుర్కొంటున్న సమస్త వేదనలకి పాపమే కారణం. నంబర్ 1 ముందు మనం చూసుకోవాల్సింది అది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలకి ఏది కారణమై ఉంది? దేన్ని బట్టి నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను, అసలు దీని మూలం ఏంటి అనే దాన్ని మనం కనిపెట్టకపోతే టైం వేస్ట్ అయితే చాలా లాస్ అవుతాం మనం. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు ఉండొద్దు అంటే ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి. ఈ 3 సమస్యలకు మూలం ఏంట్రా అంటే పాపమే. యేసు ప్రభు దగ్గరికి రోగులు వచ్చినప్పుడు కొంతమందితో ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అంటాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అనే దానికి ముందు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే పదం వాడాడు. అంటే ఎందుకు వచ్చింది దోషం? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? పాప దోషాన్ని బట్టి. ఇప్పుడు ఇది పోయింది, అది కూడా పోయింది. ఓకేనా? ఆఖరికి మనకు వచ్చిన నరక ప్రాప్తి కూడా పాపాన్ని బట్టే వచ్చింది. ఏంటి? నరక ప్రాప్తి కూడా, నరకానికి పోయే పరిస్థితి కూడా పాపాన్ని బట్టే వచ్చింది. దేవుని ఉగ్రతను, తీర్పును ఎదుర్కోవడానికి కారణం కూడా పాపాన్ని బట్టే వచ్చింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అన్నిటికంటే ముందు మొట్టమొదట మనందరి విషయంలో ఆయన స్పందించేది ఫస్ట్ మన పాపం విషయంలో. ఆయన జరిగించే ప్రాయశ్చిత్తం కూడా మన పాపానికే, లేకపోతే దాని యొక్క ఫలితాలు ఘోరమైనవి. అన్ని విధాల మనం నలగటానికి అవి కారణం. ఉపవాసం ఉన్నారు, మనాళ్ళు ఉపవాసం ఉంటే ఈజీగా గుర్తుపట్టచ్చు, అసలు మొఖాలు సోడాతి కాదు. ఏం చేద్దాం? అర్థమైపోద్ది. ఉస్సూరుమంట ఒక్క పూట తిండి మానుకుంది, పొద్దున్న టిఫిన్ మానుకున్నట్టు ఉన్నారు. అయిపోయింది, కూర్చొనిగా చూడలేక సత్తన. ఇప్పుడు 2-3 తగిలారు నాకు. దేవునికి స్తోత్రం. ఏమమ్మా, మీరు కావాలంటే ఆయుర్వేదంలో అయినా, హోమియోలో అయినా, అలోపతి వైద్యులను అడగండి. వారానికి కనీసం 1 రోజు ఉపవాసం ఉంటే మీ శరీర రోగాల్లో చాలా వరకు రావు అని చెప్తారు. వారం 7 రోజులు తింటానే ఉన్నాను తెంపు లేకుండా.
ఒక్క పూట తిండి మానేసరిగా ఆ మొహం అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందని వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు నేను చెప్పే ఎక్కుతాయో కూడా లేదు నాకు అనుమానం. చూడండి ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. ఇన్ని రోజుల్లో ఒక్క రోజు మా అనుకున్నా, అది కూడా ఒక పూట మా అనుకున్నా, అప్పుడే ముఖం ఏందని చెప్పి అడుగు. కళాకాంతి లేకుండా చూసారా? స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ కనిపెడితే ఇంకెవరు కళ్ళు మూతలు వేస్తారు. అది మొదటి పూటే కళ్ళు మూతలు పెడితే ఇంక మూడో రోజుకి గ్లూకోజ్ లెక్కలతో వచ్చిద్దేమో. దేవునికి స్తోత్రం. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారు సమస్యలతో, బాధలతో, ఇరుగులతో, ఇబ్బందులతో. నేను స్పష్టంగా గుర్తుపెట్టిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటేంటంటే, నాకు ఒక కోరిక ఉంటుంది, నాకే కాదు ప్రతి సేవకుడికి ఉంటుంది. ప్రభువా, ఏ సమస్యతో వచ్చిన ప్రజలనైనా, ఏ ఇబ్బందితో వచ్చిన ప్రభావ వాళ్ళకి స్వస్థత కలగాల, విడుదల కలగాల, సమాధానం కలగాల, వాళ్ళు బాగుపడాలా, ఆ శోధనలు, ఆ రోగాలు, ఆ బలహీనతలు వాళ్ళు వదిలిపోవాలా, వాళ్ళంతా కలిసి నేను మయంపరచాలా, అది చూడాలి. దాన్ని బట్టి ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి, ఈ ఆనందకరమైన అనుభవాలు కావాలి అని నేనే కాదు ప్రతి సేవకుడికి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. కానీ కొంతమంది కోసం ప్రార్థన చేసినప్పుడేమో రిజల్ట్ వచ్చింది, కొంతమంది కోసం ఎగిరి ప్రార్థన చేసినా జవాబు రాదు. ఇదే చేయి కొంతమంది మీద ఉంచినప్పుడు కొంతమందికి స్వస్థత వచ్చింది, ఇదే చేయి కొంతమంది మీద ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎందుకని జవాబు రాలేదు? ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వట్లేదు? మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందేదరు అని ఉంది కదా, అప్పుడు ఇంకే రోజు మీద చేయబెట్టినా స్వస్థత రావాలి. కానీ ఎందుకని రావట్లేదు అనే ఒక ప్రశ్న నేను వేసుకున్నాను. స్టార్టింగ్లో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉల్లాసంగా ఉంటుంది. కానీ కొంతమంది కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జవాబు రాపోయేసరికి నిరాశ కూడా వచ్చింది. కొంతమంది జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి విశ్వాసం బలపడితే, కొంతమందిని చూసి ఆ విశ్వాసం కాస్త బలహీనపడి అల్ప విశ్వాసంగా మారే ప్రమాదం. ఈ పోరాటం ఎదుర్కొన్నా. దానికి కారణం నేను ఎరిగింది. ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు. సమస్యలతో ఉన్నవాళ్ళు సమస్యల్ని మాత్రమే తీసుకొని వస్తారు, కానీ సమస్యలకు ముందు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ గతంలో ఎలాంటి అనుభవాల్లో గుండా వచ్చారు అనేవి ఏవి చెప్పరు. ఈ పరిస్థితులు ఏవి ఉండవు. స్టార్టింగ్లో నేను పరిచర్య ఆరంభించినప్పుడు ఒకళ్ళు చేపల చెరువు వేశారు. చేపల చెరువు వేసి ఆ చేపల చెరువుకి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. నన్ను రమ్మంటే నేను మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఫస్ట్ వాళ్ళు రమ్మన్నప్పుడు 4 అడుగులు వేసేవాళ్ళు ఎంట. మళ్ళా ఆత్మ గద్దింపును ఎదుర్కొని ముందు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ప్రభువా వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసినా జవాబు ఇచ్చేది నేను కదా, నేను ఇస్తానా జవాబు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని చూస్తే నేను చాలా భక్తిగా, చాలా ఆత్మీయంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా ఉన్నారు. వాళ్ళు శుభ్మాంటో కార్యం మొదలు పెట్టుకోబోతున్నారు. దైవజనుడిగా నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేయడానికి తీరా బయలుదేరి వెళ్ళబోతే దేవుడేమో, నువ్వు వెళ్ళిందా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఇవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొత్త పరిచయం. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళినా వేస్టారా అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు? ఇంతకు నా ఆలోచన కరెక్టేనా? దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా? లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఏదో ఆలోచన చేసుకొని ఎట్టకేలకు, ప్రభువా ఏమైనా నూతన ఆత్మలు ప్రభువా, మరి వాళ్ళు రమ్మన్నారు, సరే జవాబు ఇవ్వకపో, నేనైతే వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి నాకు టైం ఉంది, అనుకూలత ఉంది కనుక వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయి, ఆ తర్వాత నీ చిత్తం అని వెళ్ళి ఆ చెరువు దగ్గర ప్రార్థన చేయబోయేటప్పుడు నాకు ఆగట్లా ఉదారం. ఇంతకు దేవుడు నాతో మాట్లాడింది నిజమా కాదా నేను తేల్చుకోవాలని అక్కడ నూనె పోసి ప్రార్థన చేయబోయేటప్పుడు వాళ్ళని దగ్గరికి పిలిచా, ఆ ఫ్యామిలీ మొత్తం దగ్గరికి పిలిచాను. మీరు ఏమనుకోనంటే ఓ మాట అడుగుతాను అన్నాను.
చెప్పండి అయ్యా చెప్పండి అన్నారు. ఏం లేదు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి. ఈ చెరువు ఆశీర్వాదకరంగా ఉండి మీకు ఆర్థికంగా దీవెన రావాలంటే దేవుడు సహాయం కావాలి అనే కదా మీరు నా దగ్గరికి వచ్చారు. మీరేమనుకోవద్దు. ఎందుకో మీ విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏమన్నా కారణం చెప్పగలరా అన్నాను. మీ విషయంలో కోపంగా ఉన్నాడు దేవుడు, కారణం చెప్పగలరా అన్నాను నేను. ఏమి లేదు అంటే ఏం లేదు, ఏదన్నా ఉంటే దాచకుండా చెప్పండి, అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పించి నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తా. ఏం లేదని మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నాకు ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోతా. తర్వాత రిజల్ట్ దేవుడు ఇచ్చేది, నాకు సంబంధం లేదన్న. మీకు వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? రైట్. అప్పుడు ఇంక వాళ్ళు బయటపడ్డారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం మేము బాప్తిస్మం పొందామయ్యా. ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం. పొందటం అయితే పొందాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, కానీ దేవునికి లోబడలేదు, దేవునికి భయపడి జీవించలేదు. నేను బాప్తిస్మం పొందాను కానీ దేవుని మందిరం మీదగానే నేను పేకాటకు పోయాను అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు అన్నాడు, నేను బాప్తిస్మం పొంది దేవుని ఎరుగున్నాను కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు, బరి తెగించి వెచ్చలవిడిగా జీవించాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మా మనసు మళ్ళా దేవుని వైపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం కానీ ఈ 15 ఏళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు. అర్థమైందా? బాప్తిస్మం పొందారు, పొందినప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందామన్నట్టు పొందారు, కానీ పాత మనసుతోనే బతికారు 15 ఏళ్ళు. అంటే మారు మనసుకు తగిన జీవితం వాళ్ళు జీవించాల, మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు ఫలించాల. మారు మనసు పొంది బాప్తిస్మం పొందకముందు ఏ పాపాలలో బతికారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అదే పాపాలు కంటిన్యూ చేశారు. చెప్పారు, పేకాట, కోడి పందాలు, విచ్చలవిడి జీవితం మొత్తం కొనసాగించామన్నారు. ఎన్ని రోజులైంది మానుకొని అన్నాను. ఇప్పుడేనయ్యా జస్ట్ ఇక్కడికి వచ్చింది 1 నెల, ఇక్కడ నుంచి ఏదన్నా మేము ఆలోచన చేయాలంటున్నారంటే ఇంకా కొనసాగుతున్నారు మహారాజులు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి ఇప్పుడు ఎక్కడి రంధ్రాలు అక్కడే పెట్టుకొని షాలేము రాజన్న వచ్చి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిందని ఎవరో చెబితే విని నన్ను తీసుకెళ్తే నేనేమన్నా దేవుణ్ణా? కాదుగా, దేవుడు ఆయన సాక్షిని, ఆయన ప్రతినిధిగా భూమి మీద ఏర్పరచుకుని ఒక సేవకుణ్ణి. మీరు చేసిన ఆయనకే, నేను చేసిన ఆయనకే. కాకపోతే మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి కొంచెం నా విజ్ఞాపన కొంచెం గౌరవిస్తాడన్న ఆశతో మీరు అడుగుతారు, నేను కూడా అంతే చేస్తాను. ఆయన చిత్తమైతే కార్యం చేస్తాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థతను నొందెదరు, మీరు ప్రార్థించినప్పుడు నేను ఆలకిస్తాను, జవాబులు ఇస్తానని అపోస్తలుల ప్రార్థన విని, భక్తుల ప్రార్థన విని కొన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ఆ కోణంలో మీరు నన్ను చూస్తారు, నేను కూడా చేస్తాను. జవాబు మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. జవాబు దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక నేను అడిగానని ఇక నువ్వు ఎంత లేకూడవైనా దేవుడు కార్యం చేస్తాడేంది? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. స్తోత్రం. ఏదో పెద్ద ఈ మొనగాడు అడిగాడని నీకు నువ్వు ఎంత లేకి చేష్టాలు చేసి, ఎంత లేకి బతుకుతా, లేకిలో కొనసాగుతా, మన పందిగాని బురద దొల్లాడుతూ ఉంటే నీకేదో సమస్య రాగానే నా దగ్గర శాలేమన్నా అన్నాగానే అయ్యా అనుకుంటూ వచ్చి ఎగురుకుంటూ ప్రార్థన చేసింది అనుకో, దేవుడు ఆమేన్ అంటాడా? ఆడొక దరిద్రుడు అయితే నువ్వు ఒక దరిద్రుడు రా అంటాడు నన్ను. ఆడి బతికేందో వివేచించావా? ఆడి జీవితం ఎలా ఉందో విమర్శించావా? పరిశీలించావా? వాని పాపాన్ని గురించి వాని హెచ్చరించావా? మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా? మారు మనసు పొందమని వాడిని ప్రేరేపించావా? గద్దించావా? వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూసావా? వాని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యాన్ని గౌరవించాడో, వాక్యాన్ని తృణీకరించాడో, పాపం మీద యుద్ధం ప్రకటించాడో, పాపంతో పోరాడుతున్నాడో, రాజీ పడ్డాడో నీకు తెలుసంట్రా? ప్రభువా కార్యము చేయి అని పెద్ద మోషేలాగా బిల్డప్ ఇస్తున్నా, పెద్ద ఏలియాలాగా ఫోజ్ ఇస్తున్నా.
మీకు ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైనా ఎవరైనా. మనమేదో చేతులెత్తి ఫోజులెత్తి అయిపోదాడా? సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ మారు మనసు యొక్క స్థితిగతులు. అన్యుడొచ్చినా క్రైస్తవుడు వచ్చినా మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి. ఫస్ట్ లేదు, పాపం లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు. అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు. నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, దిద్దుకున్నావు, క్రమంగా నడుస్తున్నావు, అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు, అవి నీతిమంతుడైన యేసయ్యకు వచ్చినట్టు. యేసయ్యకు కూడా సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా అన్ని నామముల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోసేపు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి, తప్ప నాశనం చేయలా. అలాగే బైబిల్లో భక్తులు చాలా మందికి, నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడుననుంది. కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి, కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు, పై మెట్టుకు తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లు ఉన్నాయి చూడు, అవి పతనం చేస్తాయి. పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు, అవి నాశనం చేస్తాయి. అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి.